భారత్కు జపాన్ యొక్క F-2 అనే యుద్ధ విమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం భారత్ ఏంటంటే జపాన్లు కలిసి ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ అనేది ఒక ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్న ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. దీనిలో భాగంగా జపాన్ నుంచి F-2 యుద్ధ విమానాలు అత్యంత ఆధునికం, చైనాని సర్వనాశనం చేసే శక్తి ఉన్న జపాన్ అత్యాధునిక హైలీ సాఫిస్టికేటెడ్ మోడర్న్ వార్ఫేర్ యుద్ధ విమానాలు F-2లు భారత్కు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు చైనా ఆందోళన వ్యక్తం చేసింది. చైనా ఈజ్ బీయింగ్ పానిక్డ్ అని చెప్పవచ్చు అనమాట. చాలా భయపడిపోతుంది. ఎందుకంటే జపాన్ F-2 యుద్ధ విమానాలు మిత్సుబిషి తయారు చేసిన యుద్ధ విమానాల టెక్నాలజీ, ఆ యుద్ధ విమానాలు భారత్కు వచ్చినాయి అనుకోండి, ఇక చైనా నాశనం అని చెప్పవచ్చు అనమాట. అందుకనే అది ఆందోళన కూడా వ్యక్తం చేసింది. జపాన్ ఇండియాల మధ్య పెరుగుతున్న ఈ మిలిటరీ సహకారాన్ని కూడా అది ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే ఒక జపాను ఇండియా కలిసిని అంటే అటు జపాన్ పసిఫిక్ మహాసముద్రంలో, హిందూ మహాసముద్రంలో ఇండియా, ఈ రెండు కలిసిని అంటే చైనా దెబ్బకు ఓడిపోతుందన్నమాట. చైనా గెలవడం అసంభవం అనమాట. కాబట్టి జపాన్ నుంచి F-2 యుద్ధ విమానాలు భారత రాక అంటే ఈ జపాన్ ఇండియాల మధ్య సైనిక సహకారం, ఈ మిలిటరీ కోఆపరేషన్ పీక్ ఇక పరాకాష్ఠకి చేరిపోయినట్టు అనమాట. అందుకే చైనా ఆందోళన వ్యక్తం చేసింది. మరి ఎందుకు F-2 యుద్ధ విమానాలకి ఎందుకు భయపడుతుంది చైనా భారత్కు వస్తే అంటే, F-2 యుద్ధ విమానాలు అనేది అమెరికా F-16 యుద్ధ విమానాలంత టెక్నాలజీ దాన్ని దాటి ఉంటుంది అనమాట. ఇది మ్యాక్ 2 స్పీడ్తో ఆల్మోస్ట్ 10 టన్నుల బాంబులతో ఇది తిరుగులేని యుద్ధ విమానం. ఇది మ్యాక్ 2 స్పీడ్తో వెళ్తుంది. ధ్వనివేగం కంటే 2 రెట్లు స్పీడ్తో వెళ్తుంది. ఈ యుద్ధ విమానం చైనా దగ్గర ఇలాంటి యుద్ధ విమానం లేదు. అది 5th జనరేషన్ తయారు చేసిన ఈ యుద్ధ విమానం స్టెల్త్ ఫైటరు. దీన్ని ఆపడం చైనా రాడార్లకు కుదరదు. చైనా HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని ఆపలేదు. ఇది అణ్వాయుధ సామర్థ్యం కలిగింది. ఈ టెక్నాలజీ భారత్కు వచ్చిన, ఈ యుద్ధ విమానాలు భారత్కు వచ్చిన చైనాకి చాలా చాలా పెద్ద ప్రమాదం అనమాట. దీంతోపాటు జపాన్ మిలిటరీ టెక్నాలజీ ఫ్రిగేట్స్ అంటే యుద్ధ నౌకలైన అక్కడ కోంగో క్లాసు, అదేవిధంగా తకానామి క్లాసు, ఇజుమో క్లాసులు అనే ఈ యొక్క షిప్ టెక్నాలజీ. ఎందుకంటే జపాన్ అనేది యుద్ధ నౌకల్ని అంటే వార్ షిప్ తయారు చేయడంలో హయ్యెస్ట్ టెక్నాలజీ ఉంటుంది ప్రపంచంలోనే. ఆ టెక్నాలజీ భారత్కు వస్తే ఇక తిరుగులేని శక్తివంతమైన నేవిగా ఇండియా అయిపోతుందన్నమాట. తర్వాత సబ్మెరైన్స్ తయారీలో కూడా జపాన్ అద్భుతమైన టెక్నాలజీ అనమాట. ఆ సబ్మెరైన్లో టైగై, సరియు, మొగామి ఈ టెక్నాలజీ, ఈ యొక్క సబ్మెరైన్స్ భారత్కు వచ్చే అవకాశం ఉంది. డిఫెన్స్ టెక్నాలజీ ఇవే వస్తే ఏఐపి టెక్నాలజీ ఇవి ఉంటాయండి. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలకు వీటికి సంబంధించి సబ్మెరైన్స్కి. ఈ జపాన్ టెక్నాలజీ భారత్కు వస్తే మాత్రం చైనా చాలా చాలా ప్రాబ్లంలో పడిపోతుంది. ఈ విధంగా జపాన్ యుద్ధ విమానాలు, జపాన్ యొక్క వార్షిప్లు, జపాన్ యొక్క సబ్మెరైన్స్, జపాన్ హెలికాప్టర్ టెక్నాలజీ, జపాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ టెక్నాలజీలు భారత్కు వస్తున్నాయి అని తెలుస్తుంది. అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో మిసైల్ టెక్నాలజీ కూడా అత్యాధునికంగా ఉంది. ఈ టెక్నాలజీ ఇప్పుడు జపాన్ ఇండియాలో ఒక మిలిటరీ డీల్ కుదుర్చుకున్నట్టే. ఈ మిలిటరీ డీల్ ప్రకారం రెండు సహకరించుకుంటే ఇటు పసిఫిక్లో జపాను, హిందూ మహాసముద్రంలో ఇండియా, ఈ రెండు కూలితే ఎంటైర్ జపాన్ని కౌంటర్ చెక్ చేసినట్టే. ఇది ఒక అద్భుతమైన డిప్లొమసీ. ఎందుకంటే అది జపాన్ని బెదిరిస్తుంది సింకోక్ ఐలాండ్ దగ్గర, ఇండియాని బెదిరిస్తుంది అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ దశలో పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం. పాకిస్తాన్కి ఎంతైనా ఆల్మోస్ట్ పాకిస్తాన్ మిలిటరీలో 80% ఆయుధాలు ఇప్పుడు చైనా నుంచి వెళ్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం. మరి జపాన్ భారత్ ఎందుకు సహకరించుకోకూడదు? ఇది చైనా అనమాట. మరి చైనా అయితే విపరీతమైన ఆందోళన పబ్లిక్లో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. కాబట్టి జపాన్ ఇండియా సహకారం చైనాకి పూర్తిగా చెక్ పెట్టడమేగా ఇప్పుడు మోడీ, తకాయిచి వీళ్ళిద్దరు దౌత్యం అద్భుతం. తనాయ్ చకాచి ఇండియాకు వచ్చింది, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా జపాన్ వెళ్ళారు. ఇప్పుడు జపాన్లో తిరుగులేని లీడర్ తనాయ్ తకాచి 2/3 వంతు మెజారిటీతో ఏది లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఇక్కడ మోడీ గారు తిరుగులేని లీడర్లు. వీళ్ళిద్దరూ సహకారం అంటే చైనా భారత్లో ఇక చైనాకి ఎగ్నెస్ట్గా జపాన్ అంటే ఇక చైనాకి పూర్తిగా చెక్మేట్ పెట్టేసినట్టు ఏషియాలోనే కాదు ప్రపంచ పటం మీద కూడా.